హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనం ఎలా అయితే షూట్ చేసామో, ఎలా అయితే రికార్డ్ చేసామో దాన్ని అలానే అప్లోడ్ చేస్తే వీడియో యావరేజ్గా. అదే మనం కంటెంట్ రిలేటెడ్ ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్ ఇలాంటివన్నీ కూడా ఆ వీడియోలో ఇంక్లూడ్ చేస్తే వీడియో ఒక ప్రొఫెషనల్ వీడియోలా అవుతుంది. వీడియో బాగుంటే ఆటోమేటిక్గా వ్యూస్ కూడా పెరుగుతాయి. అలా ఒక ప్రొఫెషనల్ వీడియో చేయాలంటే మనం ఖచ్చితంగా ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఈ వీడియో త్రూ నేను మీకు ఎడిటింగ్ గురించి A to Z అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే టెక్స్ట్, ఇమేజ్, వీడియో డిస్ప్లే చేయడం, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం, ఇంకా వీడియో రిజల్యూషన్స్, వాటర్ మార్క్ రిమూవ్ చేయడం, ఇవన్నీ కూడా A to Z అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎడిటింగ్ ఇంత ఈజీగా చేయొచ్చా అని. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎడిటింగ్ చేయడానికి చాలా ఫ్రీ యాప్స్ ఉంటాయి. దాంట్లో ఇన్షాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యూట్యూబ్ వీడియోస్. ఇన్షాట్ని ఎలా యూజ్ చేయాలో స్క్రీన్ రికార్డింగ్ నేను మీకు షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇన్షాట్ యాప్లో ఫస్ట్ ఆప్షన్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ వస్తాయి. దాంట్లోంచి మనకి ఏ వీడియో అయితే కావాలో దాన్ని చూస్ చేసుకోవాలి. నేను అలా ఒక వీడియోని క్లిక్ చేసుకొని ప్లే చేస్తున్నాను. ఈ వీడియోని ఇప్పుడు నాకు ఏవైతే అన్వాంటెడ్ పార్ట్స్ ఏమైనా ఉంటే అవన్నీ చూసుకుని కట్ చేసి డిలీట్ చేసేయాలి. దానికోసం స్ప్లిట్ అనే ఆప్షన్ యూస్ చేస్తాము. సో ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. అంటే అన్వాంటెడ్ పార్ట్స్ అంటే మనం వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు చాలాసార్లు చెప్పిందే చెప్తూ ఉంటాం పర్ఫెక్షన్ కోసం. మనకి అవన్నీ అవసరం లేదు. ఏదైతే అవసరం లేని పార్ట్ ఉందో అది నేను డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ వరకు అవసరం లేదు. దాన్ని స్ప్లిట్ చేస్తున్నాను. సీజర్ పక్కనే ఉన్న ఆప్షన్ స్ప్లిట్, దాని మీద క్లిక్ చేస్తే ఈ ఫ్రంట్ పార్ట్ అంతా నాకు అవసరం లేదు, సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను. అండ్ అగైన్ మళ్ళీ చూసుకుంటున్నాను ఇంకా ఏమైనా అలాంటి పార్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే మధ్య మధ్యలో పాజ్ అయిన ఉంటుంది కదా, ఆ పాజ్ అవసరం లేదు. సో అది కూడా చూసుకుని డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఒక స్ప్లిట్ చేశాను. స్ప్లిట్ చేసిన దగ్గర ఒక వైట్ మార్క్లా వస్తుంది చూడండి. అండ్ మళ్ళీ ఇంకొకసారి స్ప్లిట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ మధ్యలో పార్ట్ ఏదైతే నాకు అవసరం లేదు దాన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ జాయిన్ చేసి దానికి మధ్యలో చిన్న వైట్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇలా ట్రాన్సిషన్ అనమాట. ఆ ట్రాన్సిషన్ వల్ల ఏంటి యూజ్ అంటే టూ వీడియోస్ని జాయిన్ చేసినట్టు అసలు తెలియదు అనమాట. చాలా న్యాచురల్గా అలా కంటిన్యూగా మాట్లాడినట్టు కనిపిస్తుంది. దానికోసం ట్రాన్సిషన్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ ఇక్కడ. సో మీకు ఇప్పుడు స్ప్లిట్ చేసి డిలీట్ చేయడం అనేది మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ స్క్రీన్ మీద టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. పైన కనిపించే ఆప్షన్స్లో ఫోర్త్ ఆప్షన్ టీ అని కనిపిస్తుంది కదా, టీ అంటే టెక్స్ట్. అది క్లిక్ చేసుకుంటే మళ్ళీ సెకండ్ ఆప్షన్ టీ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే మనం కీబోర్డ్ కనిపిస్తుంది. నేను ఇక్కడ జర్నీ విత్ శిరీష అని చెప్పి నా ఛానల్ నేమ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. టైప్ చేస్తున్నాను చూడండి, జర్నీ విత్ శిరీష అని చెప్పి నేను టైప్ చేసేసాను. ఇప్పుడు దాన్ని ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. నేను ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి కలర్ ఏ అని చెప్పి. ఏ మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ స్టైల్స్ అంటే నేమ్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఫాంట్స్ అనమాట. డిఫాల్ట్గా ఇన్షాట్ యాప్లో ఉన్న ఫాంట్స్ ఇవన్నీ కూడా ఫ్రీ. మనకి నచ్చింది స్టైల్ మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను డిఫాల్ట్గా ఒక స్టైల్ క్లిక్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇవి వస్తాయి అన్నమాట. ఇవి ఏంటంటే మన టెక్స్ట్ స్క్రీన్ మీద ఎలా డిస్ప్లే అవ్వాలి అనేదన్నమాట. అంటే పైనుంచి కింద నుంచి అదంతా కూడా ఇవి ఒక టైప్ ఆఫ్ స్టైల్. అండ్ మనం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్, ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి బ్లాక్ అండ్ టెక్స్ట్ కలర్ వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్లే చేస్తుంటే వీడియోకి మిడిల్లో ఉంది. సో దాన్ని నేను ఒక కార్నర్కి తీసుకొస్తున్నాను అండ్ దాని సైజ్ కూడా రెడ్యూస్ చేస్తున్నాను. ఏం లేదు, స్క్రీన్ మీద కనిపించే దాని మీద ఇలా టచ్ చేసి అటు ఇటు జరిపి మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. నాకు ఈ టెక్స్ట్ కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉండాలి. దానికోసం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని అలా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాను. సో దట్ ఏంటంటే వీడియో ప్లే అయ్యేటప్పుడు కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది, ఆ టెక్స్ట్ కనిపిస్తుంది అనమాట.
స్టిక్కర్ ఎమోజీ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను స్టిక్కర్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ పైన కనిపించేవన్నీ ఎమోజీస్ అనమాట. ఈ హార్ట్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఈ సోషల్ మీడియా ఎమోజీస్ వస్తాయి. దాని మీద నుంచి నేను సబ్స్క్రైబ్ బటన్ తెచ్చుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రీయే. ఈ సబ్స్క్రైబ్ బటన్ని సైజ్ అది అడ్జస్ట్ చేసుకుని ఒక కార్నర్లో ఫిక్స్ చేస్తున్నాను. ఈ సబ్స్క్రైబ్ బటన్ ఈ టెక్స్ట్ జర్నీ విత్ శిరీష అనే టెక్స్ట్ ఎంతసేపు ఉందో అంతసేపు ఉండడం కోసం దాన్ని డ్రాగ్ చేసుకున్నాను. బోత్ అంటే ఈక్వల్గా ఉండాలి. వీడియో ప్లే అయ్యేటప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. చూడాలన్నా లేదంటే మన వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలి అన్నా సరే చూసారు కదా, టెక్స్ట్ బటన్ సేమ్ ఒకసారి ఎంటర్ అయ్యి ఒకసారి ఎగ్జిట్ అయ్యాయి. సో ఇప్పుడు మీకు టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, స్టిక్కర్ ఎలా యాడ్ చేయాలి, దాని కలర్ ఎలా యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఫోటో ఎలా యాడ్ చేయాలో, వీడియో మీద ఫోటో ఎలా డిస్ప్లే అవ్వాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. పైన కనిపించే ఆప్షన్స్లో పిప్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని మన గ్యాలరీ నుంచి వీడియో కానీ ఫోటో కానీ మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను థంబ్నైల్ రిలేటెడ్ వీడియో కాబట్టి నేను ఒక థంబ్నైల్ ఇమేజ్ నేను తెచ్చుకుంటున్నాను. మనకు కావాల్సిన ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని సైజ్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. అండ్ మనం స్క్రీన్ మీద ఎటు సైడ్ అడ్జస్ట్ చేసుకోవాలో చేసుకోవచ్చు. నాకు సెంటర్కి అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, సో పెట్టుకున్నాను. ఈ ఇమేజ్ని మనం క్రాప్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు, దీనికి బార్డర్ ఇవ్వచ్చు డిఫరెంట్ కలర్స్తో. ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ జస్ట్ నేను అవన్నీ చూపించట్లేదు. జస్ట్ నేను ఒక బేసిక్ అంటే మన వీడియోకి స్క్రీన్ మీద ఇమేజ్ ఎలా డిస్ప్లే చేయొచ్చు అనేది నేను ఇప్పుడు మీకు చూపించాను. అండ్ ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. కావాలి అన్నా సరే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మన వీడియోకి పెట్టిన థంబ్నైల్. మరి అలాంటి థంబ్నైల్ని బాగా డిజైన్ చేసుకోకుండా ఏదో ఒక టెక్స్ట్ పెట్టేసి అప్లోడ్ చేసేస్తే దాంట్లో ఎంత మంచి చూసారు కదా ఇమేజ్ ఎలా డిస్ప్లే చేయాలో. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. పైన సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఆడియో అని చెప్పి, అది క్లిక్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఫీచర్డ్ మై మ్యూజిక్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో మై మ్యూజిక్ అనే ఆప్షన్స్కి వెళ్ళాలి. మై మ్యూజిక్ అంటే ఏంటంటే మన మొబైల్లో ఉండే సాంగ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నేను వైటీ స్టూడియో మ్యూజిక్ నుంచి నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక ట్రాక్ని యాడ్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు కూడా చాలా లో వాల్యూమ్లో ఉండాలి. సో నేను వాల్యూమ్ అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ తగ్గించేసాను, 5% పెట్టాను అంతే. ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. యూట్యూబ్లో ఎవరైనా సరే మన వీడియోని ఓపెన్ చేసి చూడాలన్నా లేదంటే మన వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలి అన్నా సరే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మన వీడియోకి పెట్టిన థంబ్నైల్. మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో చూసారు కదా. ఇప్పుడు మన ఓన్ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో చూపిస్తున్నాను. ఆడియో ఆప్షన్లో రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఇచ్చేసి స్టాప్ చేసేసి ఓకే చేసేస్తే రికార్డింగ్ ఓకే అయిపోతుంది. ఇక్కడ వీడియోలో నేను రికార్డ్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హలో, నేను ఇప్పుడు మీకు ఒక పక్కన ఒక వీడియో చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మిస్ కాకుండా ఈచ్ డీటెయిల్ నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డెఫినెట్గా అంతా చూడండి. ఇప్పుడు స్క్రీన్ మీద వీడియో ఎలా డిస్ప్లే చేయాలో చూపిస్తున్నాను. పిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే గ్యాలరీకి వెళ్తుంది. అక్కడి నుంచి మనకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకుంటే ఇలా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఆ వీడియోని స్క్రీన్ మీద ఎలా డిస్ప్లే అవ్వాలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే సైజు పెంచుకోవడం, తగ్గించుకోవడం, రొటేట్ చేసుకోవడం, ఇంకా దాన్ని బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం, దానికి ఒక బార్డర్ ఇవ్వడం, ఇలా అన్నీ మనం చేసుకోవచ్చు. జస్ట్ నేను బేసిక్గా ఒక వీడియోని ఎలా తీసుకొచ్చి మనం డిస్ప్లే చేయొచ్చు అనేది చూపిస్తున్నాను. మనం డిస్ప్లే చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకుంటే చూడండి పైన ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్, సిజర్, వాల్యూమ్, ఇలాంటివన్నీ. నేను వాల్యూమ్ కంప్లీట్గా 0 చేసేసాను. అంటే నాకు స్క్రీన్ మీద వచ్చే వీడియోకి నాకు వాల్యూమ్ 0 ఉండాలి, నేను మాట్లాడేది మాత్రం వినిపిస్తే సరిపోద్ది అని చెప్పి అలా చేశాను. ఇంకా ఆ వీడియో నాకు
ఎక్స్టెండెడ్ అంటే ఎక్కువ లెంత్ అనిపించిందని సో నేను కొంచెం కట్ చేసేస్తున్నాను. ఇంకా ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి చూడండి పైన. మనకి ఏదైతే కావాలో అవన్నీ మనం ఒకసారి యాప్ యూస్ చేస్తే మనకు అవన్నీ అర్థమైపోతాయి. ఇంకా స్పీడ్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఆ వీడియోకి. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం యూస్ చేస్తూ ఉంటే మనకి అర్థమైపోతుంది. వీడియో డిస్ప్లే చేయడం చూసారు కదా. ఇప్పుడు నాకు స్క్రీన్ మీద ఏమైనా డిస్ప్లే అయినప్పుడు నాకు ఏదైనా ఒక సౌండ్ ఎఫెక్ట్ కావాలి. దానికి ఏం చేయాలంటే ఆడియో ఆప్షన్కి వెళ్తే మ్యూజిక్ ఎఫెక్ట్స్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్కి వెళ్తే ఇలా మనకి డిఫాల్ట్గా కొన్ని కనిపిస్తాయి, బెల్, రింగ్ అలాంటివన్నీ కూడా. దాంట్లో డ్రాప్ అనే ఎఫెక్ట్ యూస్ చేస్తున్నాను నేను, చూడండి. యూట్యూబ్లో ఎవరైనా సరే చూసారు కదా, కరెక్ట్గా నేమ్ డిస్ప్లే అయ్యేటప్పుడే డ్రాప్ సౌండ్ వచ్చింది. ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ యూస్ చేస్తే కొంచెం ప్రొఫెషనల్గా అనిపిస్తుంది అనమాట వీడియో. అండ్ ఇప్పుడు వీడియోకి రైట్ సైడ్ కార్నర్లో చూడండి, ఇన్షాట్ అని చెప్పి ఒక నేమ్ కనిపిస్తుంది. అది వాటర్ మార్క్ అనమాట యాప్ది. అది మనం ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఏం లేదు, ఆ నేమ్ పైన ఒక ఇంటూ క్రాస్ మార్క్ ఉంది, అది క్లిక్ చేయాలి. ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ని కంప్లీట్గా వాచ్ చేస్తే చాలు, ఆ వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. అంతే, మన వీడియో రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన వీడియోని గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయాలి. అక్కడ రిజల్యూషన్ సెట్ చేసుకోవాలి 1080p అండ్ ఫ్రేమ్ రేట్ 30 fps అండ్ MP4 ఫార్మేట్లో ఉంచుకుంటే హెచ్డి వీడియో డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో మన వీడియో క్వాలిటీ బాగుంటుంది ఆ రిజల్యూషన్స్లో ఉంచుకుంటే. అంతే. చూసారు కదా వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలా అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్రీవియస్గా నేను థంబ్నెయిల్ గురించి ఒక వీడియో చేశాను. థంబ్నెయిల్ ఎలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడకపోతే ఎవరైనా ఉంటే చూసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.